రాష్ట్ర రాజకీయ చరిత్రలో మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య స్థానం విశిష్టమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోశయ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. రోశయ్య స్వయం కృషితో ఉన్నత స్థాయికి చేరుకుని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టిన గొప్ప ఆర్థిక మంత్రి ఖ్యాతి పొందారన్నారు. ఆర్థిక మంత్రిగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏనాడు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లని ఏకైక నాయకుడు రోశయ్య అని తెలిపారు. అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఉత్తమ పార్లమెంటేరియన్ గా కొణిజేటి రోశయ్య ఉత్తమ గుర్తింపు పొందారని గుర్తు చేశారు. ఆయన జీవితం యువ ఎమ్మెల్యేలకు అధ్యయమన్న గ్రంథమన్నారు. రాష్ట్రంలో కొణిజేటి రోశయ్య స్మృతి చిహ్నం ఏర్పాటు చేస్తామన్నారు. కానీ రోశయ్య గారు ఎలాంటి గొప్ప పార్లమెంటేరియన్, వాళ్ళ ప్రత్యేకించి వాళ్ళు ఎవరైనా కొత్తగా శాసనసభ్యులైన రోశయ్య గారిని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఏ సమస్యల మీద ఆయన ఎట్లా మాట్లాడాడు, ఎట్లా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాడు, ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించేవాడు, ఏ విధంగా నిలదీసేవాడు అన్నది తెలుసుకోవాలంటే రోశయ్య గారి జీవితాన్ని అధ్యయనం చేయాల్సిన బాధ్యత కొత్తగా ఉన్న శాసనసభ్యులను పొందని చెప్పి మాత్రం